బీచ్ షాక్ష ప్రాజెక్టు వల్ల పవిత్రమైన సాగర తీరం అపవిత్రమై అయిపోతోందని విశాఖ బీచ్ లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ఆందోళనకు చేపట్టారు. తక్షణమే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనేక దేశాల నుంచి వచ్చి ఇక్కడ తాగి వీరంగం చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని వాసుపల్లి గణేష్ ప్రశ్నించారు. బ్యాక్ టు దిస్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం బై దిస్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటేనంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ సర్వీస్ అని అప్పుడు పాత రోజు మా తాతలుగా చెప్పేవారు. ఇదంతా సోల్జర్స్ పేట అనేవారు. కొలోనియల్ రూల్లో బ్రిటిషర్స్ ఉండేవారు ఇక్కడంతా కూడా. వాళ్ళ ఆడవాళ్ళు ఏమో చిన్న చిన్న ఆల్సీసన్ కుక్కల్ని, జర్మన్ షెపర్డ్ కుక్కల్ని మా మత్స్యకారుల మీద వదిలేవారంట. పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి కొట్టేవారంట. ఆ కల్చర్ని మళ్ళీ ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు తీసుకొస్తామన్నమాట. అంటే మా సొంత ఊర్లోనే మేము మళ్ళీ ఎవడైతే ఈ టూరిస్ట్ అని చెప్పేసి వచ్చి ఇక్కడ తాగి తందనాలు ఆడి ఏ థాయిలాండ్ నుంచి వస్తాడో తెలీదు, ఎక్కడి నుంచి వస్తాడో తెలీదు, ఏ దేశం నుంచి వస్తాడో తెలీదు, తాగి తందనాలు ఆడి మమ్మల్ని దుర్బూసులాడి ఈ ప్రాంతాన్ని అపవిత్రం చేస్తారు. మరి సనాతన ధర్మం అని చక్కగా ఎప్పుడు కూడా భుజాల మీదకి ఎక్కించుకున్నటువంటి పవన్ పేరుతో ఈరోజు ఆర్కే బీచ్ ని స్పాయిల్ చేయడానికి తయారయ్యింది. మరి వాళ్ళు చెప్పే పథకాల పైన ఇంత వడివడిగా చేసే పనులు ఇంత త్వరగతినే పూర్తి చేయాలి అనే ఆ గాబరాతనం ఆయనకి ఇచ్చే పథకాల విషయంలో చూపిస్తే బాగుండేది. దాన్ని పక్కన వదిలేసి గాలికి వదిలేసి ఈ రోజు ఈ బీచ్ షాప్స్ పెట్టాలి, మందు బార్లు పెట్టాలి, మరి మహిళలకి అన్యాయం చేయాలి. అంతే మీ దృష్టిలో మహిళలు అంటే ఓన్లీ ఓట్స్ వేయడానికే కానీ మరి ఇంకా దేనికి పని చేయరు. మరి ఈ రోజు ఇక్కడ బీచ్ లోనే అలాంటి బార్లు పెట్టినట్లయితే ఏ మహిళ అయినా